ఓం శాంతి. మురళీ తారీఖు నవంబర్ 25, 2023. మధురమైన బాబా చెప్తున్నారు, మీఠే బచ్చే, జ్ఞాన బుల్బుల్ పిట్టగా అయ్యి రోజంతా జ్ఞాన ఆలాపన చేస్తూ ఉంటే లౌకిక తల్లిదండ్రులను, పారలౌకిక తల్లిదండ్రులను ప్రత్యక్షం చేయగలరు. ప్రశ్న అయింది, అప్ని ఘోట్తో నషా చడే అంటే లోతుగా వెళ్తేనే నషా పెరుగుతుంది అనే సామెత ఉంది. దీని భావార్థం ఏమిటి? జవాబు, బుద్ధి యోగాన్ని ఇటూ అటూ తిప్పకుండా ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. ఒక్క తండ్రియే బుద్ధిలో గుర్తుంటే నషా ఎక్కుతుంది. కానీ దేహాభిమానం ఇందులో చాలా విఘ్నాలను కలిగిస్తుంది. చిన్న వ్యాధి వచ్చినా దుఃఖితులైపోతారు. బంధుమిత్రులు గుర్తొస్తారు. అందుకే నషా ఎక్కదు. యోగంలో ఉంటే నొప్పి కూడా తగ్గిపోతుంది అని బాబా చెప్తున్నారు. పాట. మీరు నిద్రపోతూ రాత్రిని, తింటూ పగలును పోగొట్టుకున్నారు. ఓం శాంతి. ఈ విషయాలన్నీ శాస్త్రాలలో కూడా వ్రాయబడి ఉన్నాయి. ఒకరికొకరు అర్థం చేయిస్తారు కూడా. గురువులు అనేక రకాలైన సలహాలను ఇస్తుంటారు. చాలా మంచి మంచి భక్తులు గదిలో కూర్చొని గోముఖ ఆకారంలో గల ఒక గుడ్డ సంచిలో చేయి పెట్టి మాలను తిప్పుతూ ఉంటారు. ఇది కూడా నేర్పించబడిన ఒక ఫ్యాషన్. ఇప్పుడు వీటన్నింటినీ వదిలేయండి అని తండ్రి చెప్తున్నారు. ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో మాలను తిప్పి స్మరించవలసిన అవసరం లేదు. శివాయ నమః అనే పాట అన్నింటికంటే మంచి పాట. భగవంతుణ్ణి తల్లి తండ్రి అంటారని, వారినే రచయిత అయిన తండ్రి అని అంటారని ఈ పాటలో అర్థం చేయించబడుతుంది. రచయిత అన్న తర్వాత దేనిని రచిస్తారు? తప్పకుండా వారు నూతన ప్రపంచాన్నే రచిస్తారని అందరూ భావిస్తారు. మీరే తల్లి తండ్రి, మేము మీ బాలకులము అని పాడతారు కూడా. అంటే మొదట ఈశ్వరుడు అందరికీ తండ్రి అవుతారు. వారు తండ్రి అయినప్పుడు తల్లి కూడా తప్పకుండా కావాలి కదా. తల్లి లేకుండా రచించలేరు. కేవలం వారు ఎలా రచిస్తారో ఎవ్వరికీ తెలియదు. రెండవది, పరస్పరం అందరూ సోదరీ సోదరులైపోయారు కనుక వికార దృష్టి ఉండజాలదు. తల్లిదండ్రులు అందరికీ ఒక్కరే కదా. స్వయం అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించేందుకు ఈ పాయింట్లు చాలా బాగున్నాయి అని బాబా చెప్తున్నారు. మూడవది, తప్పకుండా తండ్రి సృష్టిని రచించి ఉంటారు. మనము వారి పిల్లలుగా ఉండినాము. ఇప్పుడు మళ్ళీ పిల్లలుగా అయ్యాము. 84 జన్మల చక్రము పూర్తి అయిన తరువాత మాతాపితలకు చెందిన వారిగా అయ్యాము. భక్తి మార్గంలో వారి మహిమే నడుస్తుంది. తల్లిదండ్రులు సృష్టిని రచిస్తారు. వారి పిల్లలుగా అయితే తప్పకుండా వారు అపారమైన సుఖాలనిస్తారు కదా. పరమాత్మ తల్లి తండ్రిగా కూడా అవుతారు. టీచర్గా కూడా ఉన్నారు. సద్గురువుగా కూడా ఉన్నారని ఎవ్వరికీ తెలియదు. మనమంతా బ్రహ్మ సంతానం. పరస్పరం సోదరీ సోదరులమవుతాం. బ్రహ్మ కుమార కుమారీలని కూడా పిలవబడతారు. వారిని కూడా రచించేవారు వారే. అపారమైన సుఖాన్ని పొందేందుకు మాతాపితల ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. దుఃఖంలో ఉన్నప్పుడే వారు వచ్చి అపారమైన సుఖాలనిస్తారు. అంతేగాని భవిష్య సుఖంలోకి వచ్చి శిక్షణనివ్వరు. దుఃఖంలో ఉన్నప్పుడే సుఖంలోకి వెళ్ళేందుకు శిక్షణ లభిస్తుంది. ఆ మాతాపితలే వచ్చి సుఖాన్నిస్తారు. ఆడమ్ మరియు ఈవ్ ప్రసిద్ధమైన వారు. వారు కూడా తప్పకుండా భగవంతుని సంతానమే అవుతారు. మరి భగవంతుడు ఎవరు? తండ్రి ఇచ్చే జ్ఞానము అన్ని ధర్మాల వారి కోసమని పిల్లలకు తెలుసు. అందరి బుద్ధియోగము ఆ తండ్రి నుండి తెగిపోయి ఉంది. మాయా అనే భూతము బుద్ధియోగాన్ని జోడింపనివ్వదు అంటున్నారు బాబా. అది ఇంకా తుంచేస్తుంది. తండ్రి వచ్చి ఆ భూతం పైన విజయాన్ని కలిగిస్తారు.
ఈ రోజుల్లో ప్రపంచంలో రిద్ధి సిద్ధి వారు కూడా చాలామంది ఉన్నారు. ఇది భూతాల ప్రపంచము అంటున్నారు బాబా. కామ వికారపు భూతము పరస్పరం ఆది మధ్యాంతము దుఃఖాన్నిస్తుంది. ఒకరికొకరు దుఃఖమిచ్చుకోవడం భూతాల పని. సత్యయుగంలో భూతాలుండవు. ఈ గోస్ట్ అనే పదము బైబిల్లో ఉంది. రావణుడంటే మాయావి భూతము. ఇది భూతాల రాజ్యం. సత్యయుగ రామరాజ్యంలో భూతాలు ఉండవు. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది అంటున్నారు బాబా. ఓం నమ శివాయ అనే పాట చాలా బాగుంది. శివుడే తల్లి తండ్రి. బ్రహ్మ విష్ణు శంకరులను తల్లిదండ్రులని అనరు. శివుడినే తండ్రి అని అంటారు. యాడమ్ ఈవ్ అంటే బ్రహ్మ సరస్వతులు ఇక్కడి వారే కదా. అక్కడ క్రైస్తవులు గాడ్ ఫాదర్ను ప్రార్థన చేస్తారు. ఈ భారతదేశం మాతాపితల సొంత ఊరు. వారి జన్మ ఇక్కడే జరిగింది. మీరే తల్లి తండ్రి అని పాడతారు కదా. కనుక పరస్పరం మీరంతా సోదర సోదరీలవుతారు కదా అని అర్థం చేయించాలి. వారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచనను రచిస్తారు. వారు దత్తత తీసుకుంటారు. సరస్వతి కూడా దత్తత తీసుకోబడ్డది. ప్రజాపిత బ్రహ్మను దత్తత తీసుకున్నారు. అందుకే ఇంతమంది బ్రహ్మ కుమారి కుమారులుగా అయ్యారు. శివబాబా దత్తత తీసుకుంటూ ఉంటారు. నూతన సృష్టి బ్రహ్మ ద్వారా రచింపబడుతుంది. అర్థం చేయించేందుకు చాలా యుక్తులున్నాయి, కానీ పూర్తిగా అర్థం చేయించరు. ఈ శివాయ నమః అనే పాటను అన్ని చోట్ల వినిపించమని బాబా చాలాసార్లు అర్థం చేయించారు. మనము ఆ తల్లిదండ్రుల సంతానంగా ఎలా అవుతాము? దీనిని గురించి వారే కూర్చొని అర్థం చేయిస్తారు. బ్రహ్మ ద్వారా నూతన సృష్టిని స్థాపన చేశారు. ఈ కలియుగాంతంలో తిరిగి సత్యయుగాన్ని స్థాపన చేస్తున్నారు. బుద్ధిలో ధారణ చేయాలి. జ్ఞానము చాలా సహజం. మాయా తుఫానులు జ్ఞాన యోగాలలో నిలవనివ్వవు. బుద్ధి చకితమైపోతుంది. అందరి రచయిత అయిన భగవంతుడు ఒక్కరే. వారినే తండ్రి అని పిలుస్తారు కదా. ఆ నిరాకారులు జనన మరణ రహితులు. బ్రహ్మ విష్ణు శంకరులకు సూక్ష్మ శరీరం ఉంది. మనుషులు 84 జన్మలు ఇక్కడే తీసుకుంటారు. సూక్ష్మవతనంలో తీసుకోరు. మనము మాతాపితల సంతానమని మీకు తెలుసు. మనము కొత్త పిల్లలం. తండ్రి దత్తత తీసుకున్నారు. ప్రజాపిత బ్రహ్మ అంటే ఎంతోమంది ప్రజలుంటారు. తప్పకుండా దత్తత తీసుకొని ఉంటారు. బ్రహ్మకు అనేక భుజాలు చూపిస్తారు, కానీ అర్థం ఏమాత్రమూ తెలియదు. ఏవైతే చిత్రాలు లేక శాస్త్రాలు వెలువడ్డాయో అవన్నీ డ్రామాపై ఆధారపడవలసి ఉంటుంది. బ్రహ్మ పగలుగా ఉండేది. ఇప్పుడు భక్తి మార్గం ప్రారంభమైంది. అది కొనసాగుతూ ఉంది. ఈ రాజయోగాన్ని తండ్రియే వచ్చి నేర్పిస్తారు. ఇది స్మృతిలో ఉండాలి అంటున్నారు బాబా. తమలోని విశేషతలను తలుచుకునే కొలది నషా పెరుగుతుందని అంటారు కదా. కానీ బుద్ధియోగం తండ్రితో ఉండాలి. ఇక్కడ అనేక మంది బుద్ధియోగము భ్రమిస్తూ ఉంటుంది. పాత ప్రపంచంలోని బంధుమిత్రులు మొదలైన వారి వైపు లేక దేహాభిమానంలో చిక్కుకొని ఉంటుంది. కొద్దిగా జబ్బు పడినా భయపడిపోతారు. అరే, యోగంలో ఉంటే నొప్పి మొదలైనవి కూడా తగ్గిపోతాయి. యోగం చేయకుంటే జబ్బులు ఎలా దూరం అవుతాయి? నంబర్ 1 పావనంగా అయ్యే మాతాపితలే మళ్ళీ అందరికంటే ఎక్కువగా కిందకు దిగుతారు. వారు చాలానే అనుభవించాల్సి ఉంటుంది. కానీ యోగయుక్తులై ఉన్న కారణంగా జబ్బులు దూరం అవుతూ ఉంటాయి అని చెప్తున్నారు బాబా. లేకుంటే వాస్తవానికి వీరు అందరికంటే ఎక్కువగా అనుభవించవలసి ఉంటుంది. కానీ యోగబలం ద్వారా దుఃఖాన్ని దూరం చేసుకొని బాబా ద్వారా మేము స్వర్గంలో అపారమైన సుఖాలు పొందుతామని
చాలామంది సంతోషంగా ఉంటారు. చాలామంది పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించరు. రోజంతా ధ్యాస దేహంపైనే ఉంటుంది. బాబా వచ్చి జ్ఞానాన్ని వినిపించడం నేర్పిస్తారు. కనుక మీరు జ్ఞాన బుల్బుల్గా అవ్వాలి. బయట చిన్న చిన్న పిల్లలు చాలా మంచివారు ఉన్నారు. జ్ఞానమును చాలా చక్కగా ఇతరులకు వినిపిస్తారు. భీష్మ పితామహులు మొదలైన వారికి కూడా కుమారీల ద్వారానే జ్ఞానం ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న పిల్లలను నిల్చోబెట్టాలి అనగా శక్తిశాలురుగా తయారు చేయాలి. చిన్న పిల్లలు లౌకిక పారలౌకిక తల్లిదండ్రులను ప్రత్యక్షం చేస్తారు. లోక పరలోకాలు రెండూ ప్రకాశవంతంగా ఉంటాయి కదా. కావున లౌకిక తల్లిదండ్రులను కూడా పైకి ఎత్తవలసి ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు తమ తల్లిదండ్రులను ఎలా ఉన్నతి చేస్తారో మీరు చూస్తారు. కుమారీలకు చాలా గౌరవం ఉంటుంది. కుమారీలకు అందరూ నమస్కరిస్తారు. శివశక్తి సైన్యంలో అందరూ కుమారీలే. భలే మాతాపితలైన వారు కూడా కుమారీలనే పిలవబడతారు కదా. చాలా మంచి మంచి కుమారీలు వెలువడతారు. చిన్న చిన్న కుమారీలే చాలా బాగా ప్రత్యక్షం చేస్తారు. కొంతమంది చిన్న కుమారీలు చాలా బాగున్నారు. కానీ కొందరిలో మోహం కూడా చాలా ఉంది కదా. ఈ మోహము చాలా చెడ్డది అంటున్నారు బాబా. ఇది కూడా ఒక భూతమే. బాబా నుండి విముఖులుగా చేస్తుంది. పరమపిత పరమాత్మ నుండి విముఖులుగా చేయడమే మాయాభూతం చేసే వ్యాపారం. ఈ ఓం నమఃశివాయ అనే పాట చాలా బాగుంది. ఈ పాటలోనే మీరే తల్లి తండ్రి అనే పదాలు కూడా ఇందులోనే లభిస్తాయి. తరచుగా రాధాకృష్ణుల మందిరాలలో వారిని జంటగానే చూపిస్తారు. కానీ గీతలో కృష్ణునితో పాటు రాధ పేరే లేదు. కృష్ణుని మహిమ సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు. కానీ శివుని మహిమ వేరే. శివునికి హారతి ఇచ్చినప్పుడు ఎంతగానో మహిమ చేస్తారు. కానీ అర్థమేమీ తెలుసుకోరు. పూజలు చేస్తూ చేస్తూ అలసిపోయారు. మమ్మా బాబా మరియు బ్రాహ్మణులైన మనమే అందరికంటే చాలా ఎక్కువగా పూజారులుగా అయ్యామని మీకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడకు వచ్చి బ్రాహ్మణులుగా అయ్యాము. అందులో కూడా నంబర్ వారుగా ఉన్నాము. కర్మభోగం కూడా ఉంటుంది. దానిని యోగం ద్వారా దూరం చేసుకోవాలి. దేహాభిమానాన్ని తెంచేయాలి. బాబాను స్మృతి చేసి చాలా సంతోషంగా ఉండాలి. తల్లిదండ్రుల నుండి మనకు అపారమైన సుఖం లభిస్తుంది. తండ్రి నుండి మనకు ఆస్తి లభిస్తుందని ఈ బ్రహ్మ కూడా చెప్తారు. బాబా నా శరీరాన్ని లోన్గా తీసుకున్నారు. కనుక ఈ రథాన్ని బాబాయే చూసుకుంటారు. నేను ఆత్మ ఈ రథానికి తినిపిస్తున్నానని మొదట భావించేవాడిని. ఇది కూడా రథమే కదా. ఇప్పుడు ఈ రథానికి తినిపించేవారు వారే అని అనడం జరుగుతుంది. ఈ రథాన్ని వారే సంభాళించవలసి ఉంటుంది. గుర్రాలపై ఎక్కునప్పుడు యజమానులు ఆ గుర్రాలకు తమ చేతితో తినిపిస్తారు. వీపుపై నిమురుతారు. దానిపై సవారీ చేస్తారు. కనుక చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కదా. మరిక్కడ తండ్రి వీరిపై సవారీ చేస్తున్నారంటే బాబా వీరిని బాగా చూసుకోరా? బాబా స్నానం చేయునప్పుడు నేను కూడా స్నానం చేస్తున్నాను. బాబాకు కూడా చేయిస్తాను. ఎందుకంటే వారు కూడా ఈ రథాన్ని లోనుగా తీసుకున్నారు కదా అని భావిస్తారు. నేను అంటే శివబాబా కూడా ఈ శరీరానికి స్నానం చేయిస్తాను, తినిపిస్తానని శివబాబా చెప్పేవారు. నేను అంటే శివబాబా తినను, శరీరానికి తినిపిస్తాను. బాబా తినిపిస్తారే కానీ వారు తినరు. స్నానం చేయునప్పుడు, తిరుగునప్పుడు ఇటువంటి రకరకాల ఆలోచనలన్నీ వస్తుంటాయి. ఇవి అనుభవం చేసిన విషయాలు కదా. అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశించానని స్వయం బాబా కూడా అంటారు. ఇతనికి తన జన్మల గురించి తెలియదు. నాకు తెలుసు. బాబా మాకు మళ్ళీ జ్ఞానంనిస్తున్నారని, స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలని మీరంటారు.
సత్యయుగంలో అయితే రాజులు ప్రజలు అందరూ ఉంటారు. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చెయ్యాలి. ఇప్పుడు తీసుకోలేదంటే కల్పకల్పము తీసుకోలేరు. ఇంత ఉన్నతమైన పదవిని కూడా పొందలేరు. జన్మజన్మల ఆట కనుక శ్రీమతమును ఎంతగా అనుసరించాలి? కల్పకల్పము నిమిత్తంగా అవుతారు. కల్పకల్పము వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చారు. ఈ చదువు కల్పకల్పం కొరకు కనుక దీనిపై చాలా గమనం ఇవ్వాలి అంటున్నారు బాబా. 7 రోజులు లక్ష్యాన్ని తీసుకొని తర్వాత మురళిని ఇంట్లో కూడా చదువుకోవచ్చు. పూర్తి సహజం చేసేస్తారు. డ్రామా బుద్ధిలో ఉండాలి కదా. దీనిని విశ్వవిద్యాలయం అని కూడా అంటారు. కావున మీరు అమెరికా వైపు వెళ్ళినా మరెక్కడకు వెళ్ళినా తండ్రి నుండి ఆస్తి తీసుకోవచ్చు. కేవలం ఒక్కసారి మాత్రం ధారణ చేసి వెళ్ళండి. భగవంతుణ్ణి పిల్లలైనప్పుడు సోదరీ సోదరులవుతారు కదా. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు అంటే పరస్పరము సోదరీ సోదరులవుతారు. గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండగలరు. చాలా సహజం. మంచిది. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. మనుష్యాత్మలు పరమాత్ముణ్ణి వేడుకోవడం మరియు ప్రాప్తి. నీవు మాతాపితవు, మేము మీ పిల్లలము. మీ కృప ద్వారా అపారమైన సుఖము. ఇప్పుడు ఈ మహిమ ఎవరి గురించి గాయనం చేయబడింది? తప్పకుండా పరమాత్మ గురించే. ఎందుకంటే స్వయం పరమాత్మ మాతాపిత రూపంలో వచ్చి ఈ సృష్టికి అపారమైన సుఖమునిస్తాడు. తప్పకుండా పరమాత్మ ఎప్పుడో సుఖప్రదమైన సృష్టిని తయారు చేశాడు. అందుకే వారిని మాతాపిత అని పిలుస్తారు. అయితే సుఖమంటే ఏమిటో మనుషులకు తెలియనే తెలియదు. ఈ సృష్టిలో అపారమైన సుఖం ఉన్నప్పుడు సృష్టిలో శాంతి ఉండేది. కానీ ఇప్పుడు ఆ సుఖం లేదు. ఇప్పుడు మనుషులకు ఆ సుఖం ఎల్లప్పుడూ ఉండాలనే కోరిక తప్పకుండా కలుగుతుంది. అందుకు కొంతమంది ధనము, పదార్థాలు వేడుకుంటారు. కొంతమంది సంతానాన్ని కోరుతారు. కొంతమంది మేము పతివ్రత నారిగా అయ్యి సదా సుమంగళిగా ఉండాలని కోరుతారు. అందరూ సుఖాన్నే కోరుతారు కదా. కనుక పరమాత్మ కూడా ఏదో సమయంలో వారి ఆశను తప్పకుండా పూర్తి చేస్తారు. కనుక సత్యయుగంలో సృష్టిలో స్వర్గం ఉన్నప్పుడు అక్కడ సదా సుఖమే ఉంటుంది. అక్కడ స్త్రీ ఎప్పుడూ విధవగా అవ్వదు. కనుక ఆ ఆశ సత్యయుగంలో పూర్తి అవుతుంది. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. పోతే ఇది కలియుగ సమయం. ఈ సమయంలో మనుషులు దుఃఖాన్ని అనుభవిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, స్వయాన్ని మాయాభూతం నుండి రక్షించుకునేందుకు జ్ఞాన యోగాలలో తత్పరులై ఉండాలి. మోహరూపీ భూతాన్ని త్యాగం చేసి తండ్రిని ప్రత్యక్షం చేయాలి. జ్ఞానాన్ని అందరికీ వినిపిస్తూ ఉండాలి. 2, చదువుపై పూర్తి గమనముంచి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఇది కల్పకల్పపు పందెం కనుక ఎటువంటి పరిస్థితిలోనూ దీనిని పోగొట్టుకోరాదు అంటున్నారు బాబా. వరదానము. సమయానుసారం రూప్ బసంత్ అనగా జ్ఞాని మరియు యోగయుక్త ఆత్మలుగా అయ్యే స్వ శాసక్ భవ. వివరణైంది. ఎవరైతే స్వ శాసకులుగా ఉంటారో వారు ఏ సమయంలో కావాలంటే అప్పుడు రూపులుగా అంటే యోగులుగా అవ్వాలి. ఏ సమయంలో కావాలంటే అప్పుడు బసంత్ అంటే జ్ఞానీలుగా అవ్వాలి. వారు ఈ 2 స్థితులను ఒక్క సెకండులో తయారు చేసుకోగలరు. అంతేకాని రూపులుగా అవ్వాలని అనుకుంటే జ్ఞాన విషయాలు గుర్తు రాకూడదు.
సెకండ్ కంటే తక్కువ సమయంలో ఫుల్ స్టాప్ ఉంచాలి. ఎక్కడ వేస్తే అక్కడ నిలబడడమే శక్తిశాలి బ్రేక్ యొక్క పని. ఏ సమయంలో ఏ విధి ద్వారా ఎక్కడ మనస్సు బుద్ధిని లగ్నం చేయాలని అనుకుంటారో అక్కడ లగ్నం అయిపోయినట్లు అభ్యాసం చేయాలి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ లేక రూలింగ్ పవర్ ఉండాలి అంటున్నారు బాబా. స్లోగన్: తుఫాన్లు కలిగించే వారికి కూడా శాంతిని బహుమతిగా ఇచ్చేవారే శాంతి దూతలు. అచ్చా. ఓం శాంతి.